తులారాశి వారికి 1, 2, 3 తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. మీకు విపరీతమైన అదృష్టం పట్టబోతుంది. అలానే కాకుండా ఏంటంటే గనకనండి కోట్లు దూసుకొస్తాయని చెప్పొచ్చు. అద్భుతాలను చూసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. తులారాశి వారండి వీడియోని పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా చెప్పాలంటే కనుక తులారాశి గుణగణాలు మనం ఎప్పుడు చెప్పుకుంటూనే ఉంటాం కదా. చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. చిన్న వయసులోనే ఏంటంటే కనుక బరువు బాధ్యతలన్నీ కూడా వీరి మీద వేసుకొని కుటుంబాన్ని నడిపిస్తూ ఉంటారు. ఎక్కడ కూడా అమ్మ నాన్నకు చెడ్డ పేరుని తీసుకురాకుండా మంచి పేరును తీసుకొస్తారు. అమ్మ నాన్నని ఏంటంటే కనుకనండి గౌరవంగా తలెత్తుకునేలాగా చేస్తూ ఉంటారని చెప్పొచ్చు తులారాశివారు. తులారాశివారు నిజాయితీకి న్యాయానికి చాలా కట్టుబడి ఉంటారండి. ఎప్పుడు కూడా ఏంటంటే న్యాయం వైపే పోరాడుతూ ఉంటారు. తులారాశి గుణగణాలు చాలా బాగుంటాయన్నమాట. మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. హెల్పింగ్ నేచర్ వ్యక్తులు అని చెప్పొచ్చు. వీరు చేసే ప్రతి పని కూడా ఆలోచించి చేస్తారనమాట. ఏదైనా రాకుంటే దాన్ని నేర్చుకోవటంలో వీరేంటంటే కనుక దిట్టగా పోటీ చేస్తారని చెప్పొచ్చు. అంటే ఏదైనా పని రాలేదనుకోండి, ఆ పనిని ఖచ్చితంగా ఏంటంటే కనుక పట్టుబడి నేర్చుకుంటూ ఉంటారు. అలా ఏంటంటే కనుక వీరు శ్రమిస్తూ ఉంటారు. వీరికి కష్టానికి తగ్గట్టే ఏంటంటే కనుక ప్రతిఫలం కూడా దక్కుతుంది. కొన్నిసార్లు ఏంటంటే కనుక దైవానుగ్రహం లేక కొంచెం బాధపడతారు, ఇబ్బంది పడతారని చెప్పొచ్చు. తులారాశి వారికి అయితే ఇప్పుడైతే ఈ 3 రోజులు కూడా బాగుంటుంది. నార్మల్గా చెప్పాలంటే కనుక మీకు కొన్ని రకాల సమస్యలు కూడా తీరుతాయన్నమాట. అద్భుతాలంటే అద్భుతాలు జరుగుతాయని చెప్పుకోదగ్గ విషయం అనమాట. అందుకే మీరేంటంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎక్కువగా ఎవరిని నమ్మకండి. నమ్మిచ్చి మోసం చేసేవారు మీ చుట్టూదానే ఉన్నారనమాట. అందుకే నమ్మిచ్చి మోసం చేసే వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. లేకపోతే ఏంటంటే కనుక భారీ మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి వస్తుందన్నమాట. నమ్మిచ్చి గొంతు కోసేవారు ఏంటంటే మీ వెనకే తిరుగుతున్నారు. వాళ్ళని కొంచెం గమనించుకుంటే సరిపోతుందన్నమాట. ఇప్పుడు కనుక మనం చూసుకున్నట్టయితే ఏంటంటేనండి అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి, ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది. మీరు చేసే పనుల్లో ఏంటంటే కనుక మంచి ఫలితాలు కూడా ఇక్కడ పొందే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 1వ తేదీ అండి. 1వ తేదీ నుంచి 3వ తేదీ వరకు కూడా మీకు ఎలా ఉంటుందనేది ఇప్పుడు మనం చూద్దామండి. నార్మల్గా ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, గ్రహాలందరికీ కూడా ఒకటేలాగా పనిచేయవు. గ్రహస్థితి అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది. ఇది మాత్రం మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. నాది కూడా తులారాశి, వేరే వాళ్ళది కూడా తులారాశి అండి. నా స్నేహితుడి కూడా తులారాశి. వారికి ఏంటంటే కనుక మంచి జరుగుతుంది, నాకు ఎప్పుడు చెడు జరుగుతుంది. అంటే కనుక ఇక్కడ రాశి అన్నప్పుడు ఏంటంటే కనుక రాశిలో చాలా వరకు కూడా చెప్పాలంటే కనుక గ్రహస్థితుల ప్రభావం అనేది ఉంటుంది. గ్రహాలు మనకి ఏంటంటే కనుక మన కర్మల ప్రకారం కావచ్చు, మనకు కొన్ని ఇబ్బందుల ప్రకారం ఏంటంటే కనుక గ్రహాలు స్లోగా ప్రయాణిస్తూ ఉంటాయి. కొంతమందికి ఏంటంటే కనుక గ్రహాలు వాళ్ళ యొక్క స్థితిగతి కావచ్చు, వాళ్ళు చేసే పూజలు, అలానే కాకుండా వాళ్ళ పుణ్యం అదంతా కూడా ఏంటంటే కనుక దానివల్ల కూడా గ్రహాలు ఏంటంటే కనుక ఫాస్ట్గా పనిచేస్తూ ఉంటాయి. అలా పనిచేసినప్పుడు వాళ్ళకు మంచి రిజల్ట్ వస్తుంది. మనకేంటంటే కనుక నీచ స్థాయిలో ఉన్నందుకు మనకు కొంచెం రిజల్ట్ అనేది తక్కువగా వస్తుంది. అంతేకాని గ్రహాలు ఒకటేలాగుంటాయి, మనకు జరిగింది వాళ్ళకి జరగాలి, అలానే కాకుండా మనం బాధపడుతున్నాం కదా వాళ్ళు బాధపడాలని ఏముండదండి. ఒక రాశి ఫలితాల్లో చెప్పాలంటే గనక రేపేం జరుగుతుంది దాన్ని తగ్గట్టుగా మనం ఏంటంటే అంచనా వేసుకొని చెప్పబడుతుంది. ఈ రాశి ఫలాలు అనేవి ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. భవిష్యత్తు ఏంటంటే గనక దీనిపైన డిపెండ్ అయి ఉండదు. అసలు ఇవేంటంటే కొంచెం మనకు మనశ్శాంతి కలగటానికి, అలానే కాకుండా చెప్పాలంటే మనం కొన్ని కష్టాల నుంచి ముందే బయటపడటానికి, అలానే కాకుండా ఇది వినటం వల్ల మనకు కొంచెం మనసుకు తృప్తిగా అనిపించవచ్చు. అలానే కాకుండా ఏంటంటే వీటి వల్ల మనం ఒక 60% అయితే బయటపడతాం, కానీ 30-40% అయితే మన లైఫ్లో కష్టాలు బాధలు అనేవి ఖచ్చితంగా ఉంటాయండి. ఇది మాత్రం బండ గుర్తు పెట్టుకోండి. ఇక ఆ తర్వాత మనం కనుక గమనించుకున్నట్టయితే 1వ తేదీ గుర్తు పెట్టుకోండి. ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి మొదలుకొని సాయంత్రం 4:44 సమయం అంతా కూడా మీకు ఎంత పర్ఫెక్ట్ ఉంటుందంటే మీరు ఆశ్చర్యపోతారండి. హ్యాపీనెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. తొందరగా నిద్రలేస్తారు. అసలు తెలియని ఒక ఆనందం మీలో ఉంటుంది, ఉత్సాహం అనేది ఉంటుంది. అలానే కాకుండా ఏంటంటే కనుక విద్యార్థుల పరంగా చెప్పాలంటే కనుక ఫస్ట్ డే కాలేజ్ కావచ్చు, లేదంటే కనుక వీరి యొక్క విధానం పద్ధతి అంతా కూడా బాగుంటుందన్నమాట. ఎక్కువగా యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు. అలానే కాకుండా చాలా హుషారుగా ఉంటారు. పనులన్నీ కూడా ఫాస్ట్గా చేస్తూ ఉంటారు. విద్యార్థులు కావచ్చు, కాలేజ్కి వెళ్ళే వాళ్ళు కావచ్చు. అలానే కాకుండా ఏంటంటే కనుక చెప్పాలంటే ఒక రకంగా వీరికి మంచి ఆపర్చునిటీస్ కూడా వస్తాయండి. పెద్ద పెద్ద ఆపర్చునిటీస్ వస్తాయి. అలానే కాకుండా సంఘంలో మంచి గౌరవము, గుర్తింపు లభిస్తుంది. అలానే కాకుండా పెద్ద పెద్ద పరిచయాలు కూడా ఏర్పడతాయని చెప్పుకోవచ్చు. తులారాశి వారికి అయితే 1వ తేదీ పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. ఈ 4:44 సమయం తర్వాత ఏంటంటే సమయం అనేది కొంచెం స్లోగా వెళుతుందన్నమాట. ఒత్తిడి అనేది ఎక్కువైపోతుందండి. పనిచేసే వారికి ముఖ్యంగా చెప్పాలంటే ఒత్తిడి అనేది పెరిగిపోతుందన్నమాట. ప్రెషర్ అనేది పెరిగినప్పుడు ఏంటంటే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది, బాధకరంగా ఉంటుంది. తెలియని దుఃఖం అన్నమాట. ఆటోమేటిక్గా దుఃఖం వచ్చేస్తూ ఉంటుంది. ఏం చేయాలో అర్థం కాదనమాట. అలా ఏంటంటే కనుక మీరు కొంచెం బాధపడే అవకాశం కూడా ఇక్కడ కనిపిస్తుందని చెప్పొచ్చు. ఇంకా మిగతాదంతా కూడా బాగుంటుంది. ఈ రోజు ఉదయం లేచినప్పటి నుంచి 4 గంటల వరకు కూడా మీలో తెలియని ఒక ఉత్సాహం, ఆనందం, అలానే కాకుండా రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. భార్యాభర్తల పరంగా బాగుంటుంది. విద్యార్థుల పరంగా, పిల్లల పరంగా, ఇంకా మీరు చేసే పని పరంగా అంతా కూడా బాగానే ఉంటుంది. 4 గంటలు దాటిపోయిన తర్వాత పని ప్రెషర్ పెరిగి కొంచెం బాధ కలుగుతుంది, ఇబ్బంది, అలానే కాకుండా తెలియని ఆలోచనలు, దిగులు ఇవన్నీ కూడా ఉంటాయని చెప్పొచ్చు. కానీ ఈ డే అంతా కూడా మీకు ఉన్న కాడికైనా సరే కలిసి వచ్చే కాలం అని చెప్పొచ్చు. చాలా చక్కగా ఉంటుంది.
ఉంటుంది, ఇబ్బంది లేదు. కాకపోతే ఏంటంటే కనుక చెప్పుడు మాటలు వినకండి, ఒకరు చెప్పింది నమ్మకండి, మీ కళ్ళతో మీరు చూసింది మాత్రమే నమ్మండి, మీ చెవులతో మీరు ఏదైతే వింటారో అది మాత్రమే సత్యం అనుకోండి. అంతేకాని ఏంటంటే కనుక ఏది పడితే అది నమ్మితే ఏంటంటే కనుక మీకు నష్టం ఖచ్చితంగా కలుగుతుంది. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. కొంతమంది ఏంటంటే కనుక మీ ఎదుగుదలను ఆపాలి, మీరు లైఫ్లో ఎదగకుండా చేయాలని చేస్తున్నారు. కాబట్టి అలాంటి వాళ్ళని ఏంటంటే కనుక ఇగ్నోర్ చేయండి. వారి వల్ల మీకు నష్టమే కలుగుతుంది, కానీ వారి వల్ల మీకు చెడే కలుగుతుంది, కానీ లాభం అయితే కలగదండి. ఎందుకంటే ఆ వ్యక్తులు ఏంటంటే కనుక అలాంటి గుణగణాలను కలుగున్నారు. మీతో స్నేహం చేస్తారు, మీతో ఏంటంటే కనుక పర్సనల్ విషయాలను తెలుసుకుంటారు, మిమ్మల్ని అవసరం ఉన్నంతసేపు వాడుకున్న తర్వాత దూరం పెడతారు. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి, ఎంతలో ఉన్నాలో, ఎంతలో మాట్లాడాలో, ఎంత ఏం చేయాలో అదే చేయండి. అంతకు మించి మీరు చేయటం వల్ల, అంతకు మించి మీరు అంటే ఎక్కువగా అంటే వాళ్లకు కనెక్ట్ అవ్వటం వల్ల మీకే నష్టం జరుగుతుందన్నమాట. ఇక ఆ తర్వాత రెండవ తేదీ ఉదయం నుంచి మొదలుకొని మధ్యాహ్నం 12 గంటల సమయం అంతా కూడా స్లోగా వెళుతుందండి. కొంచెం హ్యాపీనెస్ అనేది తగ్గిపోతుందని చెప్పొచ్చు. మనం ముందే చెప్పాం కదా, ఎప్పుడు కూడా ఒకటే రకంగా ఏముండదు. గ్రహాల మార్పుల స్థితిగతుల వల్ల అప్ డౌన్ అనేది ఖచ్చితంగా లైఫ్లో ఉంటుంది, జీవితంలో ఉంటుంది. గ్రహాల మార్పుల చేర్పుల వల్ల ఈ రాశి ఫలితాల్లో కూడా ఉంటుందన్నమాట. ఇలా ఏంటంటే కనుక మీకు చెప్పాలంటే కనుక కొంచెం డౌన్ అయిపోతారండి, కొంచెం లో బ్యాటరీ లాగా అని చెప్పొచ్చు. అంటే వీక్నెస్, కొంచెం ఏంటంటే కనుక బాధ అంటూ ఏముండదు. ఉత్సాహం ఉన్నప్పుడు కూడా కొంచెం హ్యాపీనెస్ అనేది తగ్గుతుంది. అయినా 12 గంటల తర్వాత నుంచి కాలం మీకు కలిసి వస్తుంది, అంటే ఆ రోజు కలిసి వస్తుంది. ఇంకా చేసే పనులు కావచ్చు, పెండింగ్లో ఉండే పనులు కావచ్చు, ఇంకా అలానే కాకుండా బాగా పనిచేయాలి, మంచి ప్రతిభను అంటే కలిగి ఉండాలి, చదువుల్లో కూడా బాగా రాణించాలనే ఆలోచన మీలో మీరే పుట్టించుకొని మీరేంటంటే కనుక స్ట్రాంగ్గా ఏంటంటే కనుక చక్కగండి ఇంకా ముందుకు వెళ్ళటం అనేది జరుగుతుందన్నమాట. ప్రతిదీ కూడా మీకు అనుకూలంగా మార్చుకుంటారు, ప్రతిదీ కూడా ఏంటంటే కనుక మీకు అనుకూలంగా ఉపయోగపడేలాగా చేసుకుంటారు. ఏ పని చేసినా కానీ అందులో విజయం సాధించేలాగా పట్టుదలతో సంకల్పం చెప్పుకొని మరి మీరు ముందుకు వెళ్ళటం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే కనుక కొంచెం భార్యాభర్తలకు చిన్నపాటి అపార్థాలు అనేవి ఏర్పడతాయండి. అదొకటి చూసుకోండి, మిగతాదంతా కూడా పర్ఫెక్ట్. ప్రేమికుల పరంగా బాగుంటుందండి. అమ్మ నాన్నకు ఉండే అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి, ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది. వాళ్ళు ఏంటంటే కొంచెం హ్యాపీగా ఉంటారని చెప్పొచ్చు. ఇంకా తర్వాత పిల్లల పరంగా కూడా అండి ఇబ్బందులు ఉండవు. విద్యార్థులకైతే మంచి సమయం బాగా రాణించగలుగుతారు. ఇప్పుడు ఫస్ట్ కాబట్టి ఏంటంటే కనుక బాగా అంటే ఎదగాలి అనే తపన వాళ్ళలో ఎక్కువగా ఉంటుందన్నమాట. పని చేసే వారికి బాస్ నుంచి మంచి ప్రశంసలు అందుతాయి. అలానే కాకుండా వృత్తి, ఉద్యోగం, వ్యాపారం చేసే వాళ్ళకు కూడా బాగానే ఉంటుంది, ఇబ్బంది అయితే ఉండదు. ఉద్యోగంలో పోస్టులు అంటే చేంజ్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. అలానే కాకుండా కొంచెం ఏంటంటే కనుక చిన్న పోస్టు నుంచి పెద్ద పోస్టుకు వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. కారులకు బాగుంటుంది, రియల్ ఎస్టేట్ రంగాల వాళ్ళకు బాగుంటుంది. ఇలా మనం చెప్పుకుంటూ పోతే సాఫ్ట్వేర్లకు, రాజకీయ నాయకులకు కూడా బాగానే ఉంటుంది, ఇబ్బంది ఎక్కడ కూడా లేదనమాట. మంచి ఫలితాలను అయితే పొందే అవకాశం అయితే ఉంటుంది. బదిలీలు ఖచ్చితంగా అవుతాయి. అంటే చిన్న పోస్ట్ నుంచి పెద్ద పోస్ట్ నుంచి ఇంకొక పోస్టు ఇలా వెళ్ళే అవకాశాలు అయితే ఇక్కడ ఎక్కువగా కనిపిస్తున్నాయి అనమాట. అంతా కూడా బాగానే ఉంటుంది. కానీ మధ్య మధ్యలో ఏంటంటే కనుక అప్పుడప్పుడు అండి చెప్పాలంటే కొంచెం బాధ, దిగులు ఉంటుంది. చిన్న చిన్న సమస్యలు వస్తూ ఉంటాయి. సమస్యలు లేకుండా ఏంటంటే కనుక ఎవ్వరికి పర్ఫెక్ట్గా ఏముండదు. డే అంతా కూడా కొంచెం చిన్న చిన్న సమస్యలు, ఇబ్బందులు ఏర్పడతాయి. అయినప్పటికీ కూడా బాగానే ఉంటుందని చెప్పొచ్చు. ఇక తర్వాత 3వ తేదీ. ఈ 3వ తేదీన ఏంటంటే కనుకండి మీకు అదృష్టం ఏ విధంగా వరిస్తుందంటే కనుక ఒక చీటీ రూపంలో కానీ, ఒక లాటరీ రూపంలో కానీ ఖచ్చితంగా అదృష్టం అనేది మీకు వరిస్తుందన్నమాట. అలానే కాకుండా ధనం రూపంలో కూడా మిమ్మల్ని ఏంటంటే కనుక అదృష్టం వరించే అవకాశం అయితే ఉంటుంది. ఆ ధనలక్ష్మి మీ ఇంట్లో అడుగు పెడుతుంది, మీకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది. అలానే కాకుండా ఏంటంటే కనుక ఒక పుత్రిక రూపంలో కానీ, ఒక పుత్రుడు రూపంలో కానీ లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట. అంటే ఇక్కడ సంతానం కలుగుతుందని అర్థం అండి. అంటే ఎవరైతే సంతానం కోసం చాలా రోజుల నుంచి కూడా వేచి చూస్తున్నారు కదా, అలాంటి వాళ్లకు సంతానం కలిగే అవకాశం అయితే ఉంటుంది. ఆ వార్తను వింటారు. ఇంకా ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఖచ్చితంగా మనం చెప్పాం కదా, లాటరీ రూపంలో కూడా డబ్బు రావచ్చు, చీటీ రూపంలో కూడా డబ్బు రావచ్చు, అప్పుగా అడిగిన డబ్బు కూడా మీ దగ్గరికి రావచ్చు, మీరు కూడా కొన్ని అప్పులను తీర్చుకోవచ్చు. ఈ రోజంతా కూడా మీరు అనుకూలంగా ఉండేలాగా చూసుకోవచ్చు అనమాట. అంటే ఈ రోజు ఎక్కడ కూడా చెప్పాలంటే కనుక మీకు ఇలా ఉంది అలా ఉందనే లేదు. ఈ రోజంతా కూడా ఒకటేలాగా గడుస్తుంది, ఒకటేలాగా వెళ్ళిపోతుంది. ఎక్కడ కూడా ఇబ్బంది అయితే కనిపించడం లేదు. మంచి ఫలితాలను అయితే చూసే అవకాశం అయితే ఇక్కడ ఎక్కువగా కనిపిస్తుంది అనమాట. మంచి ఫలితాలను చూస్తారు. ఖచ్చితంగా మార్పులు చేర్పులు జరుగుతాయి. అలానే కాకుండా ఏంటంటే కనుక పని ఫాస్ట్గా చేసుకోగలుగుతారు. ఎవరి నుంచి కూడా చెడ్డ పేరు కాకుండా మంచి పేరుని తెచ్చుకునే అవకాశం అయితే ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తుంది అనమాట. ఇంకా అలానే ఏంటంటే కనుక మీరు అంటే అమ్మ నాన్నకు ఏంటంటే కనుకనండి ఎప్పుడు కూడా అంటే మంచి చెయ్యాలి, మంచిగా అంటే లైఫ్లో ఇంకా ఎదగాలి, ఇంకా మేము అనుకున్న గోల్ని రీచ్ అవ్వాలి, మాకు ఈ డబ్బు సరిపోవట్లేదు, ఇంకొక ఉద్యోగం చూసుకోవాలి, ఇంకొక ఉద్యోగంలో రాణించాలి అన్నట్టుగా ఏంటంటే కనుక ఆలోచన చేస్తూ ఉంటారు. ఆలోచనకు తగ్గట్టుగా మీరు ఏంటంటే కనుక పనులు పూర్తి చేసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అంతా కూడా బాగానే ఉంటుంది, ఎక్కడ కూడా ఇబ్బంది అయితే లేదు. 1వ తేదీ కాబట్టి వీళ్ళుంటే ఇంట్లో దీపారాధన చేసుకోండి. ఖచ్చితంగా దీపం పెడితే నెలంతా కూడా బాగా కలిసి వస్తుంది. అలానే కాకుండా ఏంటంటే కనుకనండి ఉద్యోగం కోసం వెళ్ళే వాళ్ళు
కావచ్చు, ఇతర పనుల కోసం పర్సనల్గా మీ పనులు కావచ్చు, ఇతరుల పనులు కావచ్చు అంటే వెళుతూ ఉంటాం, మంచి జరగాలని కోరుకుంటాం కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక వెళ్ళేటప్పుడు తులసి కోట దగ్గర ఖచ్చితంగా నమస్కారం చేసుకుని వెళితే మీరు వెళ్ళే పనులన్నీ కూడా ఖచ్చితంగా అండి పూర్తవ్వటానికి అవకాశం ఉంటుందన్నమాట. అలానే కాకుండా లేదంటే కనుక గణపతి పటాన్ని తాకి వెళ్ళినా, ఓం గం గణపతి నమః అనుకుని మీరు ముఖ్యమైన పనుల కోసం వెళ్ళినా, స్కూల్కి వెళ్ళినా, ఇలా ఏంటంటే కనుక ఇంటర్వ్యూస్కి వెళ్ళినా, లేదంటే కనుక కాలేజెస్కి వెళ్తున్నట్టయితే అలా కూడా మీరు అనుకుంటూ వెళితే మాత్రం మీకు మంచి జరుగుతుందన్నమాట. మంచి ఫలితాలను అయితే మీరు చూసే అవకాశం అయితే ఉంటుందని చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి ఈ చిన్న చిన్న నియమాలండి మీ రాశి పరంగా కావచ్చు, ఈ తులా రాశి వారికి అయితే గణపతిని పూజించడం వల్ల, లక్ష్మీదేవిని ఆరాధించడం వల్ల ధన సమస్య తీరుతుంది, అనుకున్న పనులు జరుగుతాయి, బాగా కలిసి వచ్చే అవకాశం అయితే ఉంటుందని చెప్పొచ్చు. వీలుంటే ఏం చేయండి అంటే కనుక రేపు 1వ తేదీ కదా, ఒక 5 అరటిపళ్ళని తీసుకోండి. అరటిపళ్ళు తీసుకొని ఏంటంటే కనుక 5 మంది చిన్న పిల్లలకండి, ముఖ్యంగా 5 ఏళ్ళు లోపు ఉండే పిల్లలు, 5 ఏళ్ళు దాటిన పిల్లలు ఉంటారు కదా, చిన్న చిన్న పిల్లలు దేవుళ్లతో సమానం అని చెబుతూ ఉంటారు కాబట్టి 5 అరటిపళ్ళు, ఎక్కువగా ఏం తీసుకోకండి, కావాలంటే ఎక్కువ తీసుకోవచ్చు, ఏం కాదు. మనం చెప్పి పరిహార పరంగా మాత్రం 5 అరటిపళ్ళని తీసుకుని పిల్లలకు తలా ఒకటి ఇచ్చేయండి. అలా ఇవ్వటం వల్ల ఏంటంటే మీకు బాగా కలిసి వస్తుందండి. చూడండి, మీకు ఏంటంటే కనుక దైవానుగ్రహం ఉండి ఈ నెలంతా కూడా ఎంత లక్ మీకు అంటే మీ వెమ్మట ఉంటుందో, మిమ్మల్ని ఎంత అదృష్టం వరిస్తుందో మీరు కలలో కూడా ఊహించలేరన్నమాట. అంత బాగుంటుందండి. ఇది ఒక్కటి మాత్రం చేసుకోండి, ఇంకా మీకు ఇంకా తిరుగుంటుందని చెప్పొచ్చు. ఇంకా మీరు వెనక్కి తిరిగి చూసుకునే ఇంకా అవసరమే ఉండదన్నమాట. పనులు అంటే కొంచెం కష్టాలు తగ్గటం, ఎదుగుదల ఉండటం, అలానే కాకుండా బాగా రాణించటం, పేరు ప్రతిష్టత కొంచెం సంపాదించుకోవటం, ఇవన్నీ కూడా కలుగుతాయి. కాబట్టి వీలుంటే అరటి పళ్ళను ఖచ్చితంగా ఇలా పిల్లలకైతే ఇప్పించండి, మీకు మంచి మేలు చేకూరుతుంది.